ఎండాకాలంలో దాహం తీరాలంటే ఇంట్లో ఉన్నవాళ్ళు వాటర్ తాగుతారు. కానీ బయట ఉన్నవాళ్ళు వాటర్‌తో పాటు ఇంకా ఏవైనా జ్యూసెస్ తాగాలనిపిస్తది. ఆ జ్యూస్ సెంటర్ వాళ్ళది ఆహ్, కష్టాలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలని అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎండలో ఎంత కష్టపడుతున్నారనేది తెలుసుకోవాలనిపించింది. అందుకని వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను. జీవన పయనంలో జ్యూస్ సెంటర్ వాళ్ళని కూడా కదిలిచ్చాను. కదిలిస్తే ఎన్నో విషయాలు తెలిసినాయి. ఇప్పుడు వచ్చే వీడియోలో మీరు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. షేర్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. పాపం వాళ్ళ కష్టాలు కూడా అందరికీ తెలియాలి కదా. సరేనా? బాయ్. అండి మీ పేరేంటండి? మల్లేష్. మల్లేష్. ఇది చెరుకు అనేది జ్యూస్ సెంటర్ కదా, ఎప్పటి నుంచి పెట్టావు ఇది? ఇది ఒక నెల నుంచి. నెల రోజులు అయిందా? అంతకన్నా ముందు ఏం చేసేవాడు? అంతకుముందు పనికి పోయేవాడిని నేను అసలు. అచ్చా, ఇది పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఇక వేరే వాళ్ళని అడిగితే పెట్టుకోమంటారు. ఓకే, కొనుక్కున్నా, మిషన్ కొనుక్కున్నా, పెట్టుకున్నా. అవునా? మిషన్ నువ్వు సొంత డబ్బులతో కొట్టుకున్నావా లేకపోతే లోనా? సొంతమే. సొంత డబ్బులతో కొనుక్కున్నావు. అయితే ఇప్పుడు రోజుకి ఎన్ని గ్లాసులు అమ్ముతున్నావు? గ్లాసులు కాదు కానీ కింటాలు లాకేసుకుంటా కర్రలు. ఓకే, కింటాకు ఒక అరకింట అమ్ముతా. ఓకే, ఒక అరకింట వరకు మిగులుతుంది కర్ర. ఓకే. మిగులుతుందా? నీకు డబ్బులు ఎన్ని మిగులుతాయి రోజుకి సుమారుగా? 2000 రూపాయలు. 2000 రూపాయలు వస్తాయి. సరిపోతుందా నీకు? ఏమేమి సార్ కాదు మా మంచిగా కాదు. 4000 వస్తే 2000 అడ్డే పోతాయి. ఓకే. ఈ బండి అయితే నీ సొంతందే కదా, సో మిగిలినంత ఉంటుంది. మరి ఇప్పుడు సమ్మర్లో అయితే బాగా అమ్ముడుపోతుంది. మరి వేరే సీజన్లో కూడా పెడతావా? వేరే సీజన్లో పెట్టాను, తీసేసి మూలకు పెడతా. ఏం పెడతావు? తీసేసి ఏదో ఒకటి పెట్టుకుంటే ఇక అంతే. ఎప్పటికప్పుడు సీజనల్ బిజినెస్ చేస్తుంటావు అన్నమాట. చేయాలి కదా. మీ ఇంట్లో ఎంతమంది? నీకు పెళ్ళయిందా? పెళ్ళయింది. ఎంతమంది పిల్లలు? పిల్లలు ముగ్గురు. ముగ్గురు పిల్లలు పోషిస్తున్నావా? ఇంకెవరైనా మీ మిసెస్, మీ భార్య కూడా ఏమైనా చేస్తుందా జాబ్? ఇక్కడ పోయింది. అవునా? ఇద్దరు కలిసి చేస్తున్నారు అన్నమాట. ఇద్దరు కలిసి చేసుకుంటారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ, ధన్యవాదములు. గుడ్ లక్ ఫర్ యువర్ బిజినెస్. హలో, మీ పేరేంటండి? మణికంఠ స్వామి. మణికంఠ స్వామి. ఇది ఎన్నాళ్ళ నుంచి పెట్టారు ఇది ఫ్రూట్ బిజినెస్? 3 months అవుతుంది. 3 months అవుతుంది. అంటే ఈ సమ్మర్లో ఫస్ట్ టైమా లేకపోతే బిజినెస్ ఫస్ట్ టైమా? ప్రతి సమ్మర్ నుంచి పెడతాం. ప్రతి సమ్మర్లో పెడతాయి. ఎన్ని నెలలు పెడతారండి? 3 months 4 months ఉంటుంది. 3 months 4 months. ఎట్లా మీకు బాగానే మిగులుతుందా ఇందులో? పర్వాలేదు. మరి దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎట్లా? మీ దగ్గర ఉన్న డబ్బులేనా లేకపోతే ఏమైనా లోన్ తీసుకుంటారా? లోన్ కట్టే మా దగ్గర ఉన్న డబ్బులు. ఓన్ డబ్బులతో పెడతారు. 3 months తర్వాత మరి మీరు ఏం చేస్తారు మళ్ళీ? మాకు వేరే బిజినెస్ ఉంటుంది. సమ్మర్లోనే ఫ్రూట్ జ్యూస్ అనేది. ఓకే, మరి వేరే బిజినెస్ అంటే వేరేది అంటే ఎట్లా? మొక్కల వ్యాపారం. మొక్కల వ్యాపారం చేస్తారు. ఓకే, ఓకే. ఇప్పుడు డిమాండ్ ప్రతిరోజు ఉంటుందా లేకపోతే ఓన్లీ ఆదివారం అట్లా ఏమైనా ఉంటుందా? ప్రతిరోజు ఉంటాం. ప్రతిరోజు ఉంటుంది కదా. రోజుకి అంటే ఎన్ని క్లాసెస్ మీరు ఎట్లుంటుంది లెక్క? క్లాస్ లాగానా ఎట్లా? క్లాసు లెక్క. క్లాస్ లెక్కనా? సుమారుగా ఎన్ని వెళ్తున్నాయండి రోజు క్లాసులు? మాకు 400 నుంచి 500 క్లాసులు. 400, 500. అన్ని రకాలు చూసుకున్నట్టున్నాయి కదా. ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? మ్యాంగో, సపోటా, పైనాపిల్, గ్రేప్స్, కర్బూజా, 4-5 ఐటమ్స్ ఉంటాయి. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఇది అంటే జీవనాధారం ఇదే కదా, ఇంకెవరైనా వేరే బిజినెస్ ఉందా? ఇదే సమ్మర్కి పెడుతూ ఉంటాం. సమ్మర్ స్పెషల్ కానీ. మరి డే టైంలో కూడా ఉంటుంది అయితే? డే టైం మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. 10 నుంచి 10 వరకు. సో ఫుల్ టైం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.